అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా సంఘ నాయకులందరికీ నమస్కారాలు. గత కొన్ని రోజులుగా ఇక్కడ కుక్కడపల్లిలో జరిగిన సంఘటన పైన అన్ని సంఘాలు కూడా చాలా బాధతోటి మరణించిన వారికి సంతాపాలు, వారికి ఎక్స్‌గ్రేషియో కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఆయా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ విషయాలు కాకుండా ఈ నిన్న మొన్న వివిధ పత్రికలు, కొంత పేడ్ యూట్యూబ్ ఛానల్స్లలో వారు పెట్టుకున్నటువంటి డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పేడ్ యూట్యూబ్ ఛానల్లో ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. అసలు కళ్ళే లేనట్టుగా, చెట్లే లేనట్టుగా, హైదరాబాదులో చెట్టు లేకుండా ఇన్ని లీటర్ల కళ్ళెలా వస్తుంది, ఇంతమంది తాగుతూ ఉన్నారు, ఇట్లా ఈ ప్రభావం ఉంది అని చెప్పేసి రకరకాల దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాము, ఆ దుష్ప్రచారాన్ని చేస్తుంది మేము రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకోసమంటే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా కోట్లాది లిక్కర్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా ఇక్కడ తెలంగాణని తాగుబోతు తెలంగాణగా మార్చడం కోసం, మొత్తం లిక్కర్ సారా తెలంగాణగా, లిక్కర్ తెలంగాణగా మార్చడం కోసం మా తెలంగాణ ప్రజల సాంప్రదాయంలో భాగమైనటువంటి, మా కల్చర్లో భాగమైనటువంటి కళ్ళు గీతని ఇక్కడ ప్రజల నుండి దూరం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈరోజు కళ్ళు అనేది ఇది ఒక కల్చర్, ఇక్కడ ప్రజల కల్చర్ ఇది. ఈరోజు ఆహార పదార్థాలు ఎట్లయితున్నాయో తెలంగాణ ప్రజల సాంప్రదాయాల్లో కళ్ళు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. దాన్ని మీరు ప్రజల నుండి దూరం చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. లీకులు ఇచ్చారు. అంతకుముందు హైదరాబాదే అన్నారు నిన్న మొన్న, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధి అని చెప్పేసి అన్నారు. ఇవాళ అన్ని పేపర్లలో ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. రేపు ఎల్లుండి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్ళు నిషేధిస్తారనేటువంటిది మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా మాకు చెప్పినటువంటి సమాచారం, రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు నిషేధించి లిక్కర్ అమ్ముకోవాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదనే నెపంతో ఈరోజు ట్రెజరీలోకి లిక్కర్ ఆప్టేక్, ఎక్సైజ్ ఈఎస్ల దగ్గర, కమిషనర్ దగ్గర, డీసీల దగ్గర, ఏసీల దగ్గర ప్రతిరోజు ప్రభుత్వం నుండి ఫోన్లు పోయి ఎంత కళ్ళు వచ్చింది, ఎంత పంపండి పంపండి పంపండి, ఇంకా తాగియండి అని చెప్పేసి మొత్తం ప్రజల్ని తాగుబోతు తెలంగాణగా మారుస్తూ, లివర్లు ఖరాబ్ అయ్యేది మీరు లిక్కర్ వల్ల, కిడ్నీలు ఖరాబ్ అయ్యేది లిక్కర్ వల్ల, మొత్తం జాండీసు కామెర్లు వచ్చి చచ్చిపోయేది లిక్కర్ వల్ల. నాణ్యత లేని లిక్కర్ని మీరు ప్రజలకి చొప్పించుకొని ఈరోజు స్వచ్ఛమైన కళ్ళు కొన్ని వేల లారీలు వచ్చి హైదరాబాద్కు కళ్ళు తీసుకొస్తూ ఉంటే, కూటవేది దూరం రామోజీ ఫిలిం సిటీ అవతల మొత్తం కూడా చెట్లు విరివిరిగా ఉన్నాయి. ఇన్ని కోట్ల చెట్లు ఎనిమరేషన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటే, గత ప్రభుత్వం కూడా దాదాపు కోట్ల చెట్లు పెట్టి హరితారంలో భాగంగా పెడితే దాన్ని పట్టించుకోకుండా చెట్లు లేవని చెప్పేసి, కాబట్టి ఈయన కల్తీ జరుగుతుందని చెప్పేసి మంచి స్వచ్ఛమైన కళ్ళును కల్తీ ముద్ర వేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. మేము అంటా ఉన్నాం, కాంగ్రెస్లో ఉన్నటువంటి గౌడ నాయకులారా, ఇకనైనా మొద్దు నిద్ర మానండి, దున్నపోతు మీద వాన కురిసినట్టుగా మీరు ఉండకండి. ఇక ఇప్పటివరకు మేము ఉపేక్షించి చాలు. ఈ లీకుల పట్ల ఎవరు ఈ లీకులు ఇస్తా ఉన్నారు మీడియాకి, ఎవరు ఇచ్చారో దాని పట్ల మాకు స్వస్థత రావాలి. కళ్ళు నిషేధించేటట్టు కుట్ర చేస్తూ ఉన్నారు, మేము సహించేది లేదు. మీరు లిక్కర్ కంపెనీలు గతంలో చాలాసార్లు ఇట్లాంటి కుయుక్తులు ఇట్లాంటి ఇవన్నీ జరిగినాయి, కానీ మేము ఒప్పుకోలేదు. ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం? సమైక్యాంధ్రలో కళ్ళు గీత వృత్తిపైన కత్తి పెట్టి 2004లో 767 జీవో పేరుతో రద్దు చేస్తేనే కదా మొత్తం గౌడ సమాజం అంతా తెలంగాణ వైపు వచ్చి 2014లో మళ్ళీ స్పష్టమైన తెలంగాణ తీసుకొచ్చిన కళ్ళుని పునరుద్ధరణ చేసుకొని కళ్ళు గీత వృత్తి ఇప్పటివరకు కొనసాగుతుంది. కాంగ్రెస్ వచ్చిందంటేనే కళ్ళు గీతకి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రల్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం. భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. 2 నిమిషాలు.